పురుష అని చెప్పే ఒక కాస్మిక్ బీయింగ్ ఉన్నాడు. ఆ పురుషుడి బ్రెయిన్ బ్రాహ్మిన్, వారి ఆర్మ్స్ ఆర్ పవర్ క్షత్రియ, స్టమక్ అండ్ థైస్ వైశ్య, వారి ఫీట్ వచ్చేసి శూద్ర అనేది ఒక రెగ్యులర్ ఆర్గ్యుమెంట్ ఉంది, రెగ్యులర్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఇది వర్ణ, జాతి, కాస్ట్. సో వర్ణాన్ని స్క్రిప్చురల్ అనుకోవచ్చు, జాతి సోషియో ఎకనామిక్ రియాలిటీ, కాస్ట్ అడ్మినిస్ట్రేటివ్. అంటే మీరు దేవుణ్ణి ఒక స్క్రిప్చురల్ బీయింగ్ ని ఒక యూనివర్సల్ కాస్మిక్ బీయింగ్ అని చెప్పి దానికి ఒక హోలీనెస్ ఇచ్చి, అంటే దానికి ఒక పవిత్రతని తీసుకొచ్చి 4 వర్ణాలుగా విభాగం చేస్తున్నారు, లైక్ బ్రేక్ డౌన్ చేస్తున్నారు. అండ్ అవి కూడా గ్రేడెడ్ గా చేస్తున్నారు, అంటే టాప్ టు డౌన్, ఏది పైన ఏది కింద అని వాటిని బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా చాలా కులాల వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్షిప్ యాక్సెస్ లేదు, ఫినాన్స్ యాక్సెస్ లేదు, ల్యాండ్కి యాక్సెస్ లేదు, డబ్బులకి యాక్సెస్ లేదు, చదువుకి యాక్సెస్ లేదు, వాళ్ళ పేరెంట్స్కి సరైన ఉద్యోగాలు లేవు. వర్ణ ఈజ్ ఏ రియాలిటీ, జాతి ఈజ్ ఏ రియాలిటీ ఇన్ హిందూయిజం. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇట్ ఈస్ ట్రూత్. హాయ్, హోప్ యూఆర్ డూయింగ్ వెల్. డైలాగ్ విత్ స్వాతిలో మనం రికార్డ్ చేసిన ఫ్యూ ఎపిసోడ్స్కి, కొన్ని డైలాగ్స్కి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అంటే రెగ్యులర్గా కామెంట్స్లో మాకు కనిపిస్తున్న కొన్ని కామెంట్స్ని పిక్ చేసుకుని వాటిని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. అందులో క్యాస్ట్ గురించి ఒక రెగ్యులర్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ మేడ్ కామెంట్ ఏంటి అంటే, క్యాస్ట్ అనేది హిందూయిజంలో స్క్రిప్చురల్గా బై మెరిట్ మాత్రమే ఉంది, బై బర్త్ లేదు. అంటే వాళ్ళ పుట్టుకని బట్టి క్యాస్ట్ లేదు, కేవలం వాళ్ళ గుణాన్ని బట్టి అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దీనికి భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని కూడా సైట్ చేయడం మనం రెగ్యులర్గా గమనిస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక ఫ్రీక్వెంట్లీ హర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, అసలు క్యాస్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు, అప్పటిదాకా అసలు ఇండియాలో కేవలం వర్ణం, కులం, వర్ణ ఆర్ జాతి ఈ 2 మాత్రమే ఉన్నాయి. అసలు ఈ క్యాస్ట్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్, అసలు ఇది ఇండియన్ కాన్సెప్టే కాదు, ఇది ఒక కొలోనియల్ కాన్సెప్ట్ అని చెప్పి. నెక్స్ట్ మూడోది ఏంటంటే, ఇదంతా స్క్రిప్చురల్గా లేదు, స్క్రిప్చురల్గా బాగానే ఉంది. అంటే మన స్క్రిప్చర్స్ ఏవైతే వేదాలు, ఉపనిషత్తులు, లేకపోతే బ్రాహ్మణాస్, లేకపోతే స్మృతిస్, శాస్త్రాస్ ఇవేవైతే ఉన్నాయో స్క్రిప్చురల్లీ క్యాస్ట్ బాగానే ఉంది, కానీ మ్యాన్ దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేశారు, హ్యూమన్స్ దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి దాన్ని పాడు చేసేసారు అనేవి మనకి ఫ్రీక్వెంట్లీ వినిపిస్తున్న ఆర్గ్యుమెంట్స్. వీటన్నిటినీ ఒక్క ఎపిసోడ్లో ఆన్సర్ చేయటం ఇంపాసిబుల్, బట్ వీటిని ఆన్సర్ చేసే ప్రయత్నం అండ్ ఒక ఫస్ట్ అటెంప్ట్ మాత్రం ఈ ఎపిసోడ్ ద్వారా చేయాలనుకుంటున్నాను. ఐ థింక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ అన్టాంగ్లింగ్ ద టర్మ్స్. అంటే ఈ టర్మ్స్ అన్నిటిని సపరేట్ చేసి వీటిని క్లియర్గా కొంచెం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనకు ఫ్రీక్వెంట్లీ వినిపించేది వర్ణ, జాతి, కాస్ట్ 3. సో వర్ణం అనేది స్క్రిప్చురల్ టర్మ్, అంటే మోర్ ఒక థియరిటికల్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఒక సొసైటీని మనం థీరీస్ చదువుతాం కదా, మేనేజ్మెంట్ థీరీస్. మనకి ఎంప్లాయీస్ ఏబిసి టైప్ ఎంప్లాయీస్ ఉంటారు, కొద్దిమంది ప్యాసివ్గా ఉంటారు, కొద్దిమంది మిడ్ లెవెల్ మోడరేట్గా ఉంటారు, కొంతమంది యాక్టివ్గా ఉంటారు. సో అదొక ఫ్రేమ్వర్క్ మాత్రమే. బట్ ఎంప్లాయీస్ అందరు కేవలం ఈ 3 రకాలుగానే ఉంటారంటే కాదు. బట్ థియరీ ఈజ్ ఎ వే టు సింప్లిఫై ఎ కాంప్లెక్స్ రియాలిటీ. సో అలా వర్ణం అనేది స్క్రిప్చురల్లీ ఒక కాంప్లెక్స్ రియాలిటీని క్యాప్చర్ చేసే ఒక థియరిటికల్ ఫ్రేమ్వర్క్. అలా మనం వర్ణ అనే దాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జాతి ఆర్ దీన్ని జతి అని కూడా అంటారు. సో జాతి అనేది ఏంటి అంటే, ఇండియాలో ఉన్న డిఫరెంట్ సోషల్ గ్రూప్స్, సోషో ఎకనామిక్ గ్రూప్స్, వాటిని డిఫరెంట్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. రెడ్డి, వెలమ, వెల్లల, గౌండర్, కాపు, బనియా, సో వీళ్ళందరినీ జాతులు అంటారు. సో ఇట్లా ఎన్నో వేల జాతులు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు మోస్ట్లీ లోకల్ కూడా, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కమ్మ, రెడ్డి, కాపు ఉండొచ్చు, బట్ వేరే ఏరియాస్లో మీకు కమ్మ, రెడ్డి, కాపు ఒక చోట బనియా ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో బనియా ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల వెలమ ఉంటారు, మొత్తం అన్ని చోట్ల వెలమ అనే కాస్ట్ ఉండకపోవచ్చు. సో అనే జాతి ఉండకపోవచ్చు. సో జాతి అనేది ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే లోకల్ బట్ ఒక సోషియో ఎకనామిక్ గ్రూప్.
వేరేస్ కాస్ట్ అనేది ఏంటంటే, ఈ డిఫరెంట్ జాతులన్నిటిని సింప్లిఫై చేసి ఒక ఫ్రేమ్‌వర్క్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్‌వర్క్‌లో పెట్టారు. సో, కొద్దిమంది ఫార్వర్డ్ కాస్ట్, కొద్దిమంది బ్యాక్వర్డ్ కాస్ట్, కొద్దిమంది షెడ్యూల్డ్ కాస్ట్. సో, అడ్మినిస్ట్రేటివ్‌లీ దీన్నంతటిని ఎలా మేనేజ్ చేయాలి ఈ కాస్ట్స్ అన్నిటిని అన్న క్వెషన్ వచ్చినప్పుడు 4000 జాతుల్ని మేనేజ్ చేయటం కన్నా, ఈ 4000 జాతుల్ని మనం బ్రేక్ డౌన్ చేసి ఒక కాస్ట్ ఫ్రేమ్‌వర్క్ లాగా తీసుకొద్దాం అనేది అది బ్రిటిష్ ఇంటర్వెన్షన్ తీసుకొచ్చింది. సో, ఇది వర్ణ, జాతి, కాస్ట్. సో, వర్ణాన్ని స్క్రిప్చరల్ అనుకోవచ్చు. జాతి సోషియో ఎకనామిక్ రియాలిటీ, కాస్ట్ అడ్మినిస్ట్రేటివ్. సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు ఒక పాపులర్ క్వెషన్ ఏంటంటే, వర్ణ అనేది స్క్రిప్చర్స్‌లో ఉంది. ఓకే. బట్ స్క్రిప్చర్స్‌లో ఉన్న వర్ణ మీద కూడా డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. సో, అసలు వర్ణ గురించి స్క్రిప్చర్స్‌లో ఏముందంటే, మన టెక్స్ట్ బుక్స్‌లో వర్ణ గురించి ఏముంది? సో, మనకి ఋగ్వేదంలో పురుష సూక్త గురించి మనం ఫ్రీక్వెంట్‌లీ వింటాం. అది ఋగ్వేదంలో ఉంది అనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, అది ఋగ్వేదం అయిపోయాక తర్వాత దాన్ని యాడ్ చేశారు అనేది ఇంకొక డిబేట్ కూడా ఉంది. ఎనీవే పురుష సూక్త అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, దీని ప్రకారం పురుష అని చెప్పే ఒక కాస్మిక్ బీయింగ్ ఉన్నాడు. ఆ పురుషుడి బ్రెయిన్ బ్రాహ్మిన్, నెక్స్ట్ వారి ఆర్మ్స్ ఆర్ పవర్ క్షత్రియ, నెక్స్ట్ వారి ఉదరం అంటే వారి స్టమక్ వైశ్య, స్టమక్ అండ్ థైస్ వైశ్య, నెక్స్ట్ వచ్చేసి వారి ఫీట్ వచ్చేసి శూద్ర అనేది ఒక రెగ్యులర్ ఆర్గ్యుమెంట్ ఉంది, రెగ్యులర్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ఉంది. సో, ఈ పురుష సూక్త అనే దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనే దాని మీద మళ్ళీ డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం ఇంటర్ప్రిటేషన్స్‌కి వెళ్దాం. సిమిలర్లీ భగవద్గీతలో కూడా ఇంకొకటి ఉంది. అదేంటంటే చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ సమాధి. సో, ఇక్కడ చాతుర్వర్ణాన్ని మనం గుణ కర్మ బట్టి విభాగశః డివైడ్ చేయాలి కానీ వాళ్ళ బర్త్ బేస్డ్ కాదు అని చెప్పి భగవద్గీతలోని ఒక ఆర్గ్యుమెంట్ కూడా మనం ఫ్రీక్వెంట్లీ వింటుంటాం. సిమిలర్లీ ఉపనిషత్తులో ఛందోగ్య ఉపనిషత్తులో స్టోరీస్ గురించి వింటాం. ధర్మశాస్త్రాలు మనుస్మృతిలో అయితే ఆల్మోస్ట్ కోడిఫికేషన్ ఉంది. సో, మనుస్మృతి ప్రకారం ఎవరైనా వాళ్ళ ధర్మాన్ని దాటితే అంటే గుణ కర్మ వాళ్ళ డ్యూటీ ఏదైతే ఉంటుందో ఆ గుణ కర్మ దాన్ని బట్టి లివ్ చేయటమే ధర్మ. సో, గుణ కర్మ ధర్మ. సో, ఈ ధర్మ అనేది ఎవరైతే దాటుతారో ఆ ధర్మ బేస్డ్ వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయి. సో, బ్రాహ్మిన్ కెన్ బి పనిష్డ్ సివియర్లీ ఫర్ థెఫ్ట్ దాన్ ఏ శూద్ర. సో, ఒక శూద్రుడు దొంగతనం చేస్తే ఉండే పనిష్మెంట్ కన్నా బ్రాహ్మిన్కి ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. వేరేస్ ఒక శూద్రుడు వేదాలు వింటే వాళ్ళకి చెవులో సీసమైనా పోయొచ్చు. ఇలాంటివి మనుస్మృతి లాంటి టెక్స్ట్స్‌లో ఉంటాయి. అలాగే మన మహాభారతాలో, రామాయణాలో కూడా వర్ణాల బేస్డ్ డిస్కషన్స్ వింటాం. కేవలం ఇంతే కాదు, బుద్ధిస్ట్ జాతక స్టోరీస్‌లో కూడా మనం వర్ణాల గురించి చర్చ మనకి ఫ్రీక్వెంట్‌గా మనం గమనిస్తాం. సో, జాతక కథల్లో కూడా ఒక బ్రాహ్మిన్ ఒక క్షత్రియ అమ్మాయిని లవ్ చేస్తే నువ్వు లవ్ చేయొచ్చా? నీ అర్హతకు మించి నువ్వు లవ్ చేయొచ్చా? అనే ఒక డిస్కషను. సో, వర్ణ అనే దాని మీద డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్, డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ ఎక్కడొస్తున్నాయి అంటే, గాంధీ ఏమంటారంటే, ఈ ధర్మ అనే ఈ వర్ణ అనేది ఏదైతే ఉందో ఇది మనిషిని ఒక యూనివర్స్ లాగా, ఈ మొత్తం వ్యవస్థను ఒక యూనివర్స్ లాగా, ఒక కాస్మిక్ బీయింగ్ లాగా, ఒక పురుష ఒక లైక్ ప్రైమరీ పురుష లాగా చూస్తున్నాము. అలాంటప్పుడు వీళ్ళు పైన, వీళ్ళు కింద అనే సెగ్రిగేషన్ ఎక్కడా లేదు. వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే కదా ఆ పురుష అనేది వర్క్ అయ్యేది. సో, సొసైటీలో ఈ పార్ట్స్ అన్నీ కలిసి పనిచేయాలి. వీళ్ళందరి యూనిటీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడిందే ఈ వర్ణ వ్యవస్థ. అంతేగాని వీళ్ళు హయ్యరు, వీళ్ళు లోవర్ అనేది కాదు అనేది గాంధీ స్కూల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. వేరేస్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, మీరు లో మీరు టెక్నికల్లీ ఎన్నైనా మాట్లాడొచ్చు. బట్ అల్టిమేట్‌లీ ఏమవుతోంది అంటే, లో ఉన్నవాళ్ళు మీరు లో అని ప్రతిసారి సొసైటీ చెప్తూనే ఉంది. వీళ్ళు పైకి ఎళ్ళాలి అన్న యాస్పిరేషన్ వీళ్ళలో ఉంటూనే ఉంది. మీరు తక్కువ ఉన్నారు అని చెప్పి పైన వాళ్ళు వీళ్ళకి ఎన్ఫోర్స్ చేయటం ఉంటూనే ఉంది. సో, దాని గురించి అంబేద్కర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటారు. ఆయన ఏమంటారంటే, దిస్ ఈస్ జస్ట్ ఎ డివైన్ ఇంజంక్షన్ ఫర్ గ్రేడెడ్ ఇన్‌ఈక్వాలిటీ అంటారు. అంటే మీరు దేవుడిని, ఒక స్క్రిప్చరల్ బీయింగ్‌ని, ఒక యూనివర్సల్ కాస్మిక్ బీయింగ్ అని చెప్పి దానికొక హోలీనెస్ ఇచ్చి, అంటే దానికొక పవిత్రతని తీసుకొచ్చి సమాజాన్ని మీరు 4 వర్ణాలుగా
విభాగం చేస్తున్నారు, లైక్ బ్రేక్ డౌన్ చేస్తున్నారు. అండ్ అవి కూడా గ్రేడెడ్గా చేస్తున్నారు, అంటే టాప్ టు డౌన్, ఏది పైన ఏది కింద అని వాటిని బ్రేక్ డౌన్ చేస్తున్నారు. అండ్ ఈ పీపుల్ని ఎంత వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్లో పెడుతున్నారంటే ఒక కంపార్ట్మెంట్ నుండి ఇంకో కంపార్ట్మెంట్కి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది అని చెప్పి అంబేద్కర్ అంటారు. అంబేద్కర్ అని ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వర్ణ గురించి, దిస్ ఈస్ ద పేరెంట్ ఆఫ్ ద కాస్ట్ సిస్టమ్ అంటారు. సో మన కాస్ట్ సిస్టమ్ ఎక్కడి నుండో రాలేదు, ఈ వర్ణ సిస్టమ్ నుండే ఇన్స్పైర్ అయింది అని చెప్పేసి. సో స్క్రిప్చురల్లీ వర్ణ ఎలా ఉంది, దాని మీద డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఏం పాసిబుల్ అని చూసాం. సో ఫస్ట్ మనం అగ్రీ అవ్వగలిగింది ఏంటంటే వర్ణ అనేది స్క్రిప్చురల్లీ ఉంది, ఎస్ ఇట్ ఈస్ దేర్. అండ్ సెకండ్, హౌ వీఆర్ ఇంటర్ప్రిటింగ్ స్క్రిప్చర్స్, అక్కడ డిఫరెన్స్ ఉంది, అంటే స్క్రిప్చర్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాం అనే దాని మీద డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఓకే స్క్రిప్చురల్గా ఉంది, థియరీలో ఉంది, ఇంటర్ప్రిటేషన్స్లో డిఫరెన్స్ ఉంది, కానీ మరి పీపుల్ ఫాలో అయ్యారో లేదో అనే డౌట్ ఉండొచ్చుగా. అది థియరీనేగా, నిజంగా అది ఫాలో అయ్యారా అనేది ఒక డిస్కషన్ పాసిబుల్. యాక్చువల్లీ ఈ డిస్కషన్ ఇప్పుడు మాత్రమే వస్తుంది కాదు, ఇది వరకు కూడా వచ్చింది. వివిగిరి కేసు 1959లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో కూడా ఈ డిస్కషన్ వచ్చింది. అక్కడ జస్టిస్ కపూర్ ఆర్గ్యూడ్ దట్ కాస్ట్ వాజ్ డిపెండెంట్ ఆన్ యాక్షన్. క్యాస్ట్ అనేది కేవలం యాక్షన్ మీద, వాళ్ళ కర్మ మీద డిపెండ్ అయిందే కానీ వాళ్ళ బర్త్ మీద డిపెండ్ అయింది కాదు అకార్డింగ్ టు గీత అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఉంటే, బట్ మెజారిటీ వర్డిక్ట్ ఏమందంటే నో, దట్ ఈస్ రాంగ్. ఏమన్నారంటే హిస్టారికల్లీ అండ్ ఇన్ ప్రాక్టీస్ క్యాస్ట్ అండ్ వర్ణ హ్యావ్ బికమ్ క్యాప్టివ్ టు బర్త్ అలోన్, మేకింగ్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్ అన్ ఇండివిజువల్ టు చేంజ్ దేర్ స్టేటస్ త్రూ క్యారెక్టర్ ఆర్ ఎడ్యుకేషన్. సో సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏమంటుంది అంటే టెక్స్ట్ బుక్లో అది ఎలా అయినా ఉండొచ్చు, బట్ ఇన్ ప్రాక్టీస్ పీపుల్ బర్త్ బేస్డే వాళ్ళ కులం అనేది వస్తుంది, దాన్ని వాళ్ళ మెరిట్ ఆధారంగా కానీ, వాళ్ళ గుణం ఆధారంగా కానీ, వాళ్ళ చదువు ఆధారంగా కానీ ఆ క్యాస్ట్ని వాళ్ళు బ్రేక్ చేసి ఇంకో వర్ణానికి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది అనేది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చెప్పింది. అండ్ ఈ డిస్కషన్ జరుగుతోంది అనేది కూడా మనం గమనించాలి. నెక్స్ట్ ఇంకొకటి, నేను ఇందాక చెప్పినట్టు బుద్ధిస్ట్ జాతక కథల్లో కూడా ఈ స్టోరీస్ ఉన్నాయి. సిగాల జాతక, ఈ స్టోరీలో ఏంటంటే బుద్ధుడు ఒక మంగళవాడి కొడుకు బుద్ధుడు ఈ కథ చెప్తాడనమాట. ఒక మంగళవాడి కొడుకు ఏంటంటే ఒక క్షత్రియ అమ్మాయిని, అంటే ఒక లిచ్చావి క్షత్రియ అమ్మాయిని ఇష్టపడతాడు, ఎంతో ప్రేమిస్తాడు. బుద్ధుడు ఆ కథని మనకి ఎందుకు చెప్తాడంటే, నీ సాధ్యం కాని కోరిక నువ్వు ఎందుకు పెట్టుకుంటావు, సోషల్లీ నీకు ఏదైతే సాధ్యమవుతుందో అటువంటి కోరికలే నీకు ఉండాలి అనే కంటెక్స్లో బుద్ధుడు ఆ స్టోరీని సైట్ చేస్తాడు. బట్ అక్కడ మనకు గమనించేది ఏంటంటే ఒక శూద్రుడు ఒక క్షత్రియ ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలన్నా, ఆవిడ్ని ప్రేమించాలన్నా కూడా అది నీ స్తోమతకి మించింది అనేది బుద్ధిస్ట్ టైమ్స్లోనే ఆ డిబేట్ జరుగుతుంది అనే దానికి మనకి రిఫరెన్స్. ఇంకొకటి కూడా సింహకొత్తుకు జాతక అనేది, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ స్టోరీ. ఇది కూడా బుద్ధుడి మొనాస్ట్రీలోనే ఈ డిస్కషన్ జరుగుతుంది. ఒక బుద్ధుడు ఎవరైతే ఒక తక్కువ వర్ణంలో పుట్టారో ఆయన ఈ రిలీజియస్ స్క్రిప్చర్స్ అన్నిటిని, అంటే మత గ్రంథాలన్నిటిని ఎంతో సునాయాసంగా ఒక అగ్రవర్ణం వాళ్ళలాగా చదివే ప్రయత్నం చేస్తారు, బట్ ఫెయిల్ అవుతారు, వాళ్ళలాగా చదవలేకపోతారు. బుద్ధుడి స్టోరీని ఎందుకు చెప్తారంటే నీది కానిది నువ్వు చూపించుకోవడానికి ప్రయత్నించద్దు, నువ్వు ఎవరిలాగా ఉండాలని ప్రయత్నించద్దు అని చెప్పడానికి సైడ్ చేస్తారు. బట్ ఇక్కడ కూడా మనకు కనిపించేది ఏంటంటే ఒక తక్కువ వర్ణంలో పుట్టిన వారు ఒక అగ్రవర్ణాన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటే అది సోషల్లీ హాస్యాస్పదంగా ఉంటుంది అనే డిస్కషన్ బుద్ధిస్ట్ టైమ్స్లో జరిగింది అనేది మనం గమనించాలి. సో వీటి వల్ల మనకి హైలైట్ అవుతున్న పాయింట్ ఏంటి అంటే వర్ణం కేవలం స్క్రిప్చురల్ కాదు, వర్ణ అనేది టెక్స్ట్ బుక్లో ఉంది, బట్ ఆ హైరార్కీ అనే ఫీలింగ్ ఫీల్డ్లో ఉంది, సొసైటీలో ఉంది అనేది మనం గమనించాలి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ మనకి ఎవరు తీసుకొస్తారంటే ఎంఎన్ శ్రీనివాస్. ఎంఎన్ శ్రీనివాస్ ఈజ్ ఎ రినోన్ సోషియాలజిస్ట్ ఇన్ ఇండియా. అప్పటిదాకా ఇండియాలో క్యాస్ట్ స్టడీస్ కేవలం స్క్రిప్చర్స్ ఆధారంగా, అంటే మన మత గ్రంథాల ఆధారంగా మనం కులాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఎంఎన్ శ్రీనివాస్ సొసైటీ ఆధారంగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఏమంటారంటే వర్ణం ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్ మాత్రమే పరిమితమైంది, బట్ జాతి ఈజ్ ఎ సోషల్ రియాలిటీ ఇన్ ఇండియా అనేది ఎంఎన్ శ్రీనివాస్ తీసుకొస్తారు. హీ కాల్స్
Varna is a textual or ideological template, but the ground reality of Indian social life is defined by jati, discrete, localized, endogamous groups. ఈయన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటారు. ఆయన ఏమంటారు? డిస్క్రీట్, సో ఎవరికి వాళ్ళు సపరేట్, లోకలైజ్డ్ ఒక ప్రాంతంలో మాత్రమే, ఎండోగమస్ వాళ్ళలో వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు. ఎండోగమి అంటే విత్ ఇన్ దట్ గ్రూప్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఈ ఆర్గ్యుమెంట్ ఎంఎన్ శ్రీనివాస్ తీసుకొస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఎంఎన్ శ్రీనివాస్ ప్రెజెంట్ చేసి, దట్ ఈస్ వై హీ ఈస్ నోన్ ఫర్ గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్ ఆన్ కాస్ట్. ఆయన ఏమంటారంటే, he accepts that caste forms of hierarchy are fundamental to Indian civilization, culture and tradition. ఇది కేవలం ఏన్షియంట్ టైమ్స్లో ఉన్నది కాదు, కాంటెంపరీ ఇండియన్ సోషల్ ఆర్గనైజేషన్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు. సో హీ ఈజ్ ఆర్గ్యూయింగ్ దట్ క్యాస్ట్ అనేది కేవలం టెక్స్ట్ బుక్స్లో ఉంది అని చెప్పేది కాదు, డే టు డే లైఫ్ దీనివల్ల ప్రభావితం అవుతుంది, మన కల్చర్ దానివల్ల ప్రభావితం అవుతుంది, ట్రెడిషన్ దానివల్ల ప్రభావితం అవుతుంది. ఇదంతా జాతి అన్న ఫ్రేమ్వర్క్ చుట్టూ నడుస్తోంది అనేది ఎంఎన్ శ్రీనివాస్ చెప్తారు. మనం క్యాస్ట్ అనే పదాన్ని కాసేపు పక్కన పెట్టిన, జాతి అనేది రియాలిటీ ఆఫ్ ఇండియన్ సోషల్ లైఫ్ అనేది ఎంఎన్ శ్రీనివాస్ ఎస్టాబ్లిష్ చేస్తారు. సో మరి జాతి అనేది ఉన్నప్పుడు వర్ణం అనేది థియరిటికల్ అని మనం కాసేపు అనుకున్నా కూడా, జాతి అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు మనం వర్ణ అనే కాన్సెప్ట్ని రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. సో బుద్ధిస్ట్ జాతకాస్లో చూస్తున్నాం, మనం మహాభారతాల్లో చూస్తున్నాం, కాంటెంపరీ ఇండియన్ డిబేట్స్లో చూస్తున్నాం. ఈ వర్ణ అనేది హైరార్కికల్ అయిపోయింది కదా. మనం అనొచ్చు వీళ్ళందరూ ఒకటే బీయింగ్, మనిషి తన స్పిరిట్ తను అర్థం చేసుకోవాలి, అందరూ కలిసి పనిచేయాలి అన్నట్టు నలుగురు టెంప్లెట్స్ లాగా డివైడ్ చేశా కానీ అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ కాదు అనేది మనం ఆర్గ్యూ చేయొచ్చు. బట్ ఇన్ రియాలిటీ జాతి ఉంది, ఈ జాతుల మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది, వీళ్ళ మధ్య హైరార్కీ ఉంది, నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అన్న ఫీలింగ్ ఉంది అనేది ఉన్నప్పుడు మనం వర్ణ అనే కాన్సెప్ట్ని రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉందా అనేది ఒక ప్రపోజల్. ఎందుకు రీవిజిట్ చేయాలి, దాన్ని ఎలా రీవిజిట్ చేయొచ్చు అనేది ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. ఆల్రెడీ నేను చెప్పినట్టు అంబేద్కర్ ఏమంటారు అంటే, దిస్ ఈస్ ద పేరెంట్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్. సో ఏదైతే ఇన్ని జాతులు, ఈ జాతుల మధ్య మేమే గొప్ప అన్న ఫీలింగ్, ఒకరు ఇంకొకరి కన్నా ఎక్కువ తక్కువ అనే ఫీలింగ్ ఉందో, దీని అంతటిని వర్ణ అనేది ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చింది అనేది అంబేద్కర్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇన్ఫైనైట్ డైవర్సిటీ ఆఫ్ హ్యూమన్ టెండెన్సీస్ ఆర్ పుట్ ఇన్ జస్ట్ 4 కేటగిరీస్. అంటే పీపుల్ ఎన్నో విధాలుగా ఉంటారు, వాళ్ళని జస్ట్ 4 కేటగిరీస్లో మనం పెట్టాలి అన్న ప్రయత్నం చేయటం కరెక్టా? నెక్స్ట్ ఇది ప్లాటో కూడా ఇట్లాంటి అటెంప్ట్ చేశారు ద రిపబ్లిక్లో. ప్లాటో ఈజ్ ఎ గ్రీక్ పొలిటికల్ థింకర్. ఆయన కూడా అప్పటి గ్రీక్ సొసైటీని ఇలా కొన్ని గ్రూప్స్ లాగా డివైడ్ చేసి అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో అలాంటి ఐడియాని ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఇది ఒక ఇండివిడ్యువల్ యొక్క యూనిక్నెస్ని, ఒక ఇండివిడ్యువల్ యొక్క కేపబిలిటీని రికగ్నైజ్ చేయకుండా ఆ సొసైటీ మొత్తాన్ని ఒక 4 గ్రూప్స్లో పెట్టేసి, ఆ ఇండివిడ్యువల్ స్పార్క్కి, ఒక ఇండివిడ్యువల్ ఎబిలిటీకి, వాళ్ళ టాలెంట్కి, వాళ్ళ మెరిట్కి స్కోప్ లేకుండా ఉండే అవకాశం ఉంది కదా. అసలు అలాంటి థీరీనే ఎందుకు అనే క్వశ్చన్ కూడా అంబేద్కర్ అడిగారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇది తర్వాత ఎంతోమంది దళిత్ థింకర్స్ తీసుకొచ్చింది ఈ పాయింట్ని. ఏంటి అంటే, మనం దీన్ని కేవలం ఒక మేనేజ్మెంట్ థియరీ లాగా వరకు చేసేసి ఉంటే పర్లా. ప్లాటో రిపబ్లిక్లో ఇలాంటి ప్రపోజిషన్ చేసినప్పుడు, లేదు బాస్, ప్రతి ఇండివిజువల్కి మెరిట్ ఉంటుంది అని ఎంతోమంది ప్లాటోతో ఆర్గ్యూ చేశారు. బట్ కాస్ట్ వర్ణ విషయంలో ఏమైందంటే, వర్ణకి మనం ఒక రిలీజియస్ శాంక్షన్ ఇచ్చాం. ఇది ఒక ఆది పురుషుడు, ఆ పురుషుడి 4 భాగాలు, ఇది ఒక కాస్మిక్ బీయింగ్, ఇలాంటి ఒక మెటాఫిజికల్ డైమెన్షన్, ఆ మెటాఫిజికల్ డైమెన్షన్ మన రిలీజియస్ టెక్స్ట్ బుక్స్లో ఉండటం, వాటి వల్ల వర్ణ అనే దానికి ఒక సోషల్ శాంక్టిటీ వచ్చింది. దాన్ని కేవలం ఒక మేనేజ్మెంట్ థియరీ లాగా చూడకుండా దాన్ని ఒక సోషల్ థియరీ లాగా, అండ్ అదొక రిలీజియస్ స్క్రిప్చరల్ శాంక్టిటీ ఉన్న ఆర్గ్యుమెంట్ లాగా దానికి ఒక వెయిట్ ఇవ్వడం మనం మొదలుపెట్టాము. సో మనం గాంధీ చేసిన ఆర్గ్యుమెంట్లో కూడా అదే గమనించవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే,
ఇది కూడా అంబేద్కర్ చేస్తారు. దాన్ని లీకీ పాట్ థియరీ అన్నమాట. లీకీ పాట్ థియరీ అంటే ఒక చిల్లున్న కుండ. సో, ఒక కుండలో చిల్లుందనుకోండి, మనం ఎంత కష్టపడినా గూడా అది ఆబ్వియస్‌లీ అందులోని వాటర్ అంతా పోతాయి. సో, మనం ఒక థియరీ అని గట్టిగా పెట్టుకొని, ఈ థియరీ ప్రకారం సమాజం నడవాలి అన్నట్టు, ఆర్ సమాజాన్ని ఆ థియరీ దృష్టికోణంలోనే చూడటం మొదలుపెడితే, మనం ఆ థియరీని ఎన్ఫోర్స్ చేయటానికి ఇలా జరగాలి అని జెప్పి కొన్ని రూల్స్, ఆ రూల్స్ నుండి ఎవరైనా పక్కకెళ్తే ఎన్ఫోర్స్ చేసే కొద్దిమంది ఆహ్, యాహ్, అఫీషియల్స్ ఆర్ దానికొక యంత్రాంగం, ఈ ప్రాసెస్ అంతా తీసుకొస్తాం. సో, అంబేద్కర్ ఏమంటారంటే, అసలు ఈ ఆర్గ్యుమెంటే నడవదు. ఈ ఆర్గ్యుమెంటే నిలవదు. ఎందుకంటే, ఇన్‌హెరెంట్‌లీ సొసైటీకి ఒక హ్యూమన్ బీయింగ్‌ని మనం అలా కొన్ని కేటగరీస్‌లో పెట్టలేము. వాళ్ళు ఎక్స్‌ప్లోజివ్‌గా ఉంటారు. వాళ్ళు క్రియేటివ్‌గా ఉంటారు. డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటారు. మనం దాన్ని తీసుకొచ్చి ఒక బర్త్ బేస్డ్ కాస్ట్ సిస్టమ్ పెట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తే ఏమవుతుందంటే, సొసైటీ మొత్తానికి మనం డ్యామేజ్ చేస్తాము. ఎంతోమంది ఇండివిడ్యుయల్స్‌కి అది హార్మ్‌ఫుల్ అవుతుంది అనేది అంబేద్కర్ ఆర్గ్యుమెంట్. అండ్ నేనిందాక చెప్పినట్టు కొద్దిమంది దళిత్ బహుజన్ థింకర్స్ కంచె ఐలయ్య గారు గూడా ఏమంటారంటే, ఆయన 'వై యామ్ నాట్ ఎ హిందూలో' ప్రెజెంట్ చేసే ఆర్గ్యుమెంట్ ఇది. ఆహ్, ఈ పైన 3 వర్ణాలకి మాత్రమే స్పిరిచ్యువాలిటీ ఆర్ తెలివితేటలు వీటి యాక్సెస్ ఉంచి, కింద వాళ్ళందరూ పని చేస్తూ బతకాలి అంటం. పైన వాళ్ళెవ్వరూ పని చేయకుండా వీళ్ళ మీద తిని ఆధారపడటము అనేది అసలొక సమాజం. అలాంటి సమాజాన్ని మనం ఎలా నిర్మించుకుంటాము? ప్రతి వాళ్ళు పని చేయాలి గదా! డిగ్నిటీ అనేది ఉండాలి గదా! సో, లేబర్ అనేది ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి గదా! కొద్దిమందే ఆలోచిస్తారు. కొద్దిమందే పవర్‌లో ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఆహ్, మాన్యువల్ లేబర్‌లో ఉండాలి అంటాం. అండ్ అది బర్త్ బేస్డ్ రెస్ట్రిక్ట్ చేయటం. బర్త్ బేస్డ్ రెస్ట్రిక్షన్ అయిపోయింది. మరి అలాంటప్పుడు ఈ హైరార్కీలో అసలు ఈక్వాలిటీ, ఫెయిర్‌నెస్ ఎక్కడుంది అనేది కంచైల గారు చేసే ఆర్గ్యుమెంట్. సో, ఓవరాల్‌గా మనకి ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది దాని సమ్మరీ ఏంటంటే, వర్ణ అనేది స్క్రిప్చర్స్‌లో ఉంది. ఎగ్జాక్ట్‌లీ వర్ణాన్ని ఫీల్డ్‌లో సొసైటీలో ఇంప్లిమెంట్ చేయకపోయినా, జాతి అనే వాటిని వర్ణ ఫ్రేమ్‌వర్క్‌లో మనం చూడడం మొదలుపెట్టాం. అంటే ఒకళ్ళు టాపు, ఒకళ్ళు కింద, ఒకళ్ళిలా, ఒకళ్ళు కాళ్ళు అనే ఫ్రేమ్‌వర్క్‌లో సొసైటీని చూడటం మొదలుపెట్టాము. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రేమ్‌వర్క్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మన స్క్రిప్చరల్‌గా బాగానే ఉంది అని మనం చెప్తున్నా కూడా యాక్చువల్లీ ఫీల్డ్‌లో అలా లేదు. ఈ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ అయిపోయినాయి. అది ఇప్పుడు కాదు. అది బ్రిటిష్ వాళ్ళ వల్ల అయింది కాదు. ఆ డిస్కషను బుద్ధిస్ట్ టైమ్స్‌లోనే ఉంది. ఆ డిస్కషన్ ఎప్పటినుండో హిందూ సొసైటీ ఈ బర్త్ బేస్డ్ అనే చర్చ చేస్తూనే ఉంది. అసలది బర్త్ బేస్డ్ కాదు, మెరిట్ బేస్డ్ అని చెప్పి భగవద్గీతలో చెప్పాల్సిన అవసరం రావటం కూడా ఈ డిస్కషన్ అప్పటి సమాజంలో ఉంది అనే దానికొక చిహ్నం అనేది మనం గమనించొచ్చు. సో ఇది వర్ణం మీద డిస్కషన్ అయితే, మరిప్పుడేంటి నెక్స్ట్? మరి ఇన్ని రకాల జాతులున్నాయి. ఈ జాతులన్నిటిని మనం ఎలా డీల్ చేద్దాం? ఈ జాతులన్నీ ఎలా ఆర్గనైజ్ అయ్యున్నాయి? వీళ్ళ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ ఇక్కడ డిస్కషన్ ఇంట్రెస్టింగ్ అవుతుంది. కాంటెంపరరీ ఇప్పుడు మనం వింటున్న ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, అసలు కాస్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చారు. అసలు బ్రిటిష్ వాళ్ళు తీసుకురాకపోయుంటే మనకి కాస్ట్ అనే గొడవే లేదు అని. బట్ మనం డిఫరెంట్ జాతులు ఎలా బిహేవ్ చేస్తున్నాయి? ఈ 4000 జాతులు స్ప్రెడ్ అక్రాస్ ఇండియా. వీళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంది అనేది గమనిస్తే, మనకి కాస్ట్ సిస్టమ్ నిజంగా ఇప్పుడే వచ్చిందా? లేకపోతే ఎప్పటినుండో ఉందా? అనే ఒక ఆన్సర్ దొరికే అవకాశం ఉంది. ఇక్కడ గూడా చాలా ఇంట్రెస్టింగ్ వర్క్ ఎంతో స్క్రిప్చరల్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసిన ఎంతోమంది ఆథర్స్ ఉన్నారు. మనోజ్ మిత్తా అని ఆయన తెలుగాయనే. ఆయన ఎంతో ఎక్స్‌టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు. టోనీ జోసెఫ్ ప్రొవైడ్ చేశారు. సో, వీళ్ళేమంటారంటే, వీళ్ళు ప్రొవైడ్ చేసిన కొన్ని ఎగ్జాంపుల్స్‌ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందులో ఫస్ట్ ఏంటంటే సుమారు 500, 500 ఆ టైంలో చైనీస్ ట్రావెలర్ హువాన్సాంగ్ ఇండియాలో వచ్చినప్పుడు కూడా ఆయన షేర్ చేసిన ఎగ్జాంపుల్స్‌ని వీళ్ళు సైట్ చేస్తారనమాట. సో, హువాన్సాంగ్ ఏమంటారంటే ఇండియాలో కొద్దిమంది అన్‌టచబుల్స్ ఉన్నారు అనేది ప్రెజెంట్స్ ఇట్. వే వే బ్యాక్ ఇప్పుడు చేసిన ఆర్గ్యుమెంట్ కాదు.
జాతక టేల్స్ స్టోరీస్ నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ మనం భక్తి సెయింట్స్ టైంలో కూడా చూస్తాం. తాళ్పాక అన్నమయ్య టైంలో కూడా చూస్తాం. చాలా మందిని గుళ్ళలోకి రానివ్వకపోతే వీళ్ళని రావాలి అని చెప్పి భక్తి సెయింట్స్ రిఫార్మ్ కోసం మాట్లాడారు. సో, ఇండియాలో భక్తి ట్రెడిషన్ అనేది దేవుడు అందరికీ అవైలబుల్‌గా ఉండాలి. దేవుడు కొద్దిమంది రెస్ట్రిక్ట్ చేయకూడదు అని రిసర్జెన్స్‌లో వచ్చిన టైం అన్నమాట. సో, ఆ టైంలో ఎంతోమంది భక్తి సెయింట్స్ దేవుడిని అందరికీ ఈక్వేట్ చేయాలి. వీళ్ళకి ఎలా అవుతారు అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ చేశారు. సో, టెంపుల్ ఎంట్రీస్ కోసం ఫైట్ చేశారు. దేవుడిని వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చేలాగా పాటలు పాడారు. సో, దట్ ఆల్సో షోస్ దట్ యాక్చువల్లీ జాతులు ఏవైతే ఉన్నాయో చాలా జాతుల్ని డిస్క్రిమినేషన్ అనేది వర్ణ లెన్స్‌లో స్టార్ట్ అయిపోయింది ఇండియాలో. అది కాంక్రీట్ అయిపోయింది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా స్ట్రాంగ్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే శివాజీ ఎగ్జాంపుల్ చాలా మంది ఫ్రీక్వెంట్‌గా సైట్ చేస్తారు. సో, శివాజీ ఒక క్షత్రియ కుటుంబంలో పుట్టలేదు. ఆయన ఒక టెక్నికల్లీ అప్పటి వాళ్ళందరూ గమనించే దాన్ని బట్టి ఆయన ఒక శూద్ర. సో, అలాంటి ఒక శూద్రకి బ్రాహ్మిన్స్ పట్టాభిషేకం చేయాలి అంటే ఆయన ఒక ప్యూరిఫికేషన్ రిచువల్ ఆయన మీద జరగాలి అని చెప్పేసి ఆయనకి ఒక ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చేసి ఆయన్ని ఒక క్షత్రియలాగా ఐడెంటిఫై చేశారు. తర్వాత పేష్వాస్ మళ్ళీ శివాజీ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని మాత్రం మళ్ళీ బ్యాక్ టు శూద్ర స్టేటస్ తీసుకెళ్లారు అనేది ఒక పాపులర్ హిస్టారికల్ ఎగ్జాంపుల్ మనకు వినిపిస్తుంది. నెక్స్ట్ ట్రావెన్కోర్‌లో డిస్టెన్స్ పొల్యూషన్ అనేది పాటించేవాళ్ళు. నాడార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 36 అడుగులు దూరంగా ఉండాలి నంబూదిరి బ్రాహ్మిన్స్‌కి. నాయర్స్‌కేమో 12 అడుగుల దూరంలో ఉండాలి. కొద్ది కమ్యూనిటీస్ అంబ్రెల్లాస్ ఏసుకోకూడదు, చెప్పులేసుకోకూడదు, బంగారం ఏసుకోకూడదు. అండ్ కేరళలో కొద్దిమంది దళిత్ మహిళలు వాళ్ళు బ్లౌజెస్ కూడా వేసుకోకూడదు. వాళ్ళు అలా బేర్ చెస్టెడ్‌గా తిరగాలి. నెక్స్ట్ మనం రాజ్‌పూత్, మరాఠా కింగ్డమ్స్‌లో కూడా ఇట్లాంటి స్టోరీస్ చూసాము. సో, ఓవరాల్‌గా ఇక్కడ నేను ఎంఫసైజ్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే, జాతి ఆధారిత వివక్ష ఏదైతే ఉందో, అది చరిత్రలో మనకి ఎన్నో ఇన్‌స్టెన్సెస్‌లో కనిపిస్తోంది. ఇది కేవలం బ్రిటిష్ వాళ్ళొచ్చినప్పుడు జరిగింది మాత్రమే కాదు. అండ్ మరి ఇది ఎలా ఎన్ఫోర్స్ చేశారు? వర్ణ ఫ్రేమ్‌వర్క్ అనేది కేవలం టెక్స్ట్ బుక్‌లో ఉన్నప్పుడు, వీళ్ళకి పనిష్మెంట్లు ఎవరు చేశారు? ఇవంతా ఎవరు ఎన్ఫోర్స్ చేశారు? ఇక్కడ ఈ కాస్ట్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్‌లోకి వెళ్తుంది. ఇక్కడేమైందంటే మోస్ట్ ఆఫ్ ద మొనోపలీ ఆన్ ఎవరు ఏ వర్ణానికి చెందుతారు, ఎవరికి ఏ హక్కులున్నాయి, ఎవరి డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ డిసైడ్ చేసే రైట్స్ ఆర్ ఆ పవర్స్ బ్రాహ్మిన్స్‌కుండేవి. బ్రాహ్మిన్స్ వాటిని క్షత్రియాస్‌తో క్లోజ్‌నెస్‌లో అంటే వాళ్ళకి ఆ ఫ్రెండ్‌షిప్స్‌లో బ్రాహ్మిన్, క్షత్రియ కాంబినేషన్‌లో అది ఎన్ఫోర్స్ అయ్యేది. నెక్స్ట్ అంబేద్కర్ ఏమంటారంటే ప్రతి వర్ణానికి మాకన్నా కింద మీరు, మాకన్నా కింద మీరు, మాకన్నా కింద మీరు అని ఈ జాతులన్నిట్లి ఇట్లా పెట్టేయటం వల్ల ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు కింద వాళ్ళ మీద నువ్వు చేయాల్సింది ఇది, నువ్వు చేయకూడనిది ఇది, చేయాల్సింది చేయకూడనిది ఇది అనేది ఆటోమేటిక్‌గా సొసైటీనే ఆ ఫ్రేమ్‌వర్క్‌లోకి వెళ్ళిపోతుంది అనేది అంబేద్కర్ అంటారు. సో, దాంతో పాటు ఎవరికి ఈ రిచువల్స్ అన్నీ చేసే యాక్సెస్ ఉంది, ఎవరి శాస్త్రాలన్నీ చదివే యాక్సెస్ ఉంది, అనే దానిలో కూడా రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. సో, రిచువల్స్, శాస్త్రాలు ఇవన్నీ కొద్దిమంది చేతుల్లోనే ఉండటము. ఇది మనం 1817లో ఒక వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది మనోజ్ మిత్తా బుక్‌లో సైట్ చేస్తారు. ఆయన ఏమంటారంటే, మచిలీపట్నంలో ఉన్న కోమట్లు బ్రాహ్మిన్స్‌ని సూ చేశారు. దేనికోసం అంటే, బ్రాహ్మిన్స్ అక్కడ వాళ్ళని ఆ కోమట్లని శూద్రులుగా డెసిగ్నేట్ చేశారు. అలా మమ్మల్ని చేయడానికి వీల్లేదు. మాకు వేదాల ఆధారంగా మాకు కూడా సెర్మనీస్ చేయండి అంటే వీళ్ళు చేయట్లేదు అని చెప్పి ఈ కోమటి జాతి వాళ్ళు బ్రాహ్మిన్స్‌ని సూ చేశారు. సో, అటువంటి విధంగా ఈ రిచువల్స్ అనేవి ఎన్ఫోర్స్ అవ్వడం జరిగింది. అంటే స్ట్రాంగ్‌గా ఒక కత్తి పట్టుకొని, కర్ర పట్టుకొని చేయకపోయినా త్రూ రిచువల్స్, నెక్స్ట్ త్రూ ఇన్‌హెరిటెన్స్, త్రూ యాక్సెస్ టు నాలెడ్జ్, నెక్స్ట్ మనం ఇది మహర్ సత్యాగ్రహ టైంలో కూడా చూస్తాం. అంబేద్కర్ టైంలో కూడా చూస్తాం.
వెల్స్‌కి యాక్సెస్ లేకపోవటం, పబ్లిక్ ప్లేసెస్‌కి యాక్సెస్ లేకపోవడం, అక్కడ డ్రింకింగ్ వాటర్ బావిలో తాగకూడదు అనే రెస్ట్రిక్షన్ ఉండేది. కొన్ని జాతుల వాళ్ళు తాగకూడదు అని. సో, ఈ జాతులందరూ కలిసి ప్రొటెస్ట్ చేశారు. సో, ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండటము. నెక్స్టు ఎంత దూరంలో మీరెలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనే రెస్ట్రిక్షన్స్ ఉండటము. ఇలా రకరకాల విధంగా జాతులే, ఇదేమి వర్ణ కాదు, కాస్ట్ కాదు. ఈ జాతులే, ఈ రకరకాల జాతులే ఒకళ్ళనొకళ్ళు ఎక్కువని, ఒకళ్ళనొకళ్ళు తక్కువని ఎన్ఫోర్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో, మరి మరి ఇంత ఆర్గనైజ్డ్‌గా ఇది ఉన్నప్పుడు మనం దీన్ని కేవలం బ్రిటిష్ వాళ్ళొచ్చినప్పుడు చే జరిగింది అని ఎలా అనగలుగుతాము? ఎందుకంటే ఈ డిస్క్రిమినేషన్ అనేది ఎంత స్ట్రక్చరల్‌గా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దీనికొక ఎవిడెన్స్ కూడా ఉంటుంది. ఇది టోనీ జోసెఫ్ బుక్‌లో సైట్ చేస్తారు. ఆయనేమంటారంటే అరౌండ్ 100, 150 ఈ టైంలో, అంటే గుప్తా పీరియడ్ టైంలోనే ఈ జాతులు కేవలం వాళ్ళలో వాళ్ళు మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళట. అంటే గ్రూప్ ఎండోగమీ అనమాట. వేరే జాతుల వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఇందాక హువాన్సాంగ్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఆహ్, ఆయన ఇండియాలో ఎలా అప్పట్లో అన్‌టచబుల్స్ ఉన్నారు అనేది రాశారు. సో, ఒక గ్రేడెడ్‌గా సొసైటీలో హైరార్కీ ఉంది. అంటే మీరు పైన, మీరు కింద, మీరు మీ డ్యూటీ ఇది, పైన వాళ్ళ డ్యూటీ ఇది, కింద వాళ్ళ డ్యూటీ అనేది కేవలం మనంతా ఒకటే కాస్మిక్ బీయింగ్ అన్నంత మెటాఫిజికల్‌గా లేదు. రియాలిటీలో ఇట్ హాస్ చేంజ్డ్. దాన్ని అంబేద్కర్ ఏమంటారంటే, ఇట్ ఈస్ అసెండింగ్ స్కేల్ ఆఫ్ రివరెన్స్ అండ్ డిసెండింగ్ స్కేల్ ఆఫ్ కంటెంప్ట్. అంటే పైకెళ్ళే కొద్దీ రెస్పెక్ట్ పెరుగుతుంది, కిందకెళ్ళే కొద్దీ వాళ్ళని హీనంగా చూడటం పెరుగుతోంది అనేది. నెక్స్ట్ ఎండోగమీ లాంటి ప్రాసెస్, అంటే మాలో మేమే పెళ్ళిళ్ళు చేసుకుంటాము అనే వాటి వల్ల ఇది ఎన్ఫోర్స్ అయిపోయింది. నెక్స్ట్ విమెన్ మీద కంట్రోలు, విమెన్ రైట్స్ మీద కంట్రోల్ ఉండటం వల్ల దీనికి ఇంకా ఒక లెవెల్ ఆఫ్ స్ట్రిక్ట్‌నెస్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ లేబర్. సో, ఇక్కడ అంబేద్కర్ ఏమంటారంటే, సొసైటీలో మనం కేవలం డివిజన్ ఆఫ్ లేబర్ చేయలేదు, డివిజన్ ఆఫ్ లేబరర్స్ చేశాము అంటారు. డివిజన్ ఆఫ్ లేబరర్స్ అంటే ఏంటంటే, నువ్వేం పని చేయాలి అనేది ఆల్రెడీ నేను ఫిక్స్ చేసేసాను. సో, నువ్వు దాన్ని బట్టే నువ్వు ఆ పనిలోనే నేనుండాలి. నీ మెరిట్ ఏదైనా, నీ కెపాసిటీ ఏదైనా అనేది డిసైడ్ అయిపోయింది వాళ్ళ బర్త్ వల్లే. సో, దిస్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబరర్స్ అని అంబేద్కర్ అంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద వెల్త్ ఏవైతే 3 అగ్రవర్ణాలున్నాయో వాటి దగ్గరే కాన్సంట్రేట్ అయిపోయింది. ఎందుకంటే మిగతా జాతులన్నీ ఆల్మోస్ట్ దే వర్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్. సో, వాళ్ళు మాన్యువల్ లేబర్ మీదే ఉన్నారు కానీ వెల్త్ కంట్రోల్ వాళ్ళ దగ్గర లేదు. వెల్త్ అనే దానికి యాక్సెస్ వాళ్ళ దగ్గర లేదు. అండ్ నెక్స్ట్ ఇందాక సైట్ చేసిన ఎగ్జాంపుల్స్, మీ రిచువల్స్ అంటే మీరు దూరంగా ఉండాలి, ఈ పద్ధతులు పాటించాలి, ఇలా పాటించకూడదు, ఇలా చేస్తేనే మీరు ఈ కాస్టు, ఇటువంటి డెఫినిషన్స్ ద్వారా కూడా ఒక ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనే స్టేటస్‌ని క్రియేట్ చేశారు. సో, మనం ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని ఓవరాల్‌గా చూస్తే మనకు అర్థమయ్యేదేంటంటే, ఇట్ లుక్స్ లైక్ వర్ణాలో ఒక హైరార్కీ ఉంది. ఆ హైరార్కీని మనం ఇది కేవలం టెక్స్ట్ బుక్ హైరార్కీ అంటున్నాము. మనుషులు ఏదైనా అవ్వచ్చు, వాళ్ళ బర్త్ వల్ల కాదు, వాళ్ళ గుణం వల్ల అవ్వచ్చు అంటున్నాం కానీ, ఎగ్జాక్ట్‌లీ ఆ వర్ణ స్ట్రక్చర్ అనేది సొసైటీలో లేదు. సొసైటీలో ఉన్నది జాతి. ఈ జాతులు వర్ణ వ్యవస్థలాగా ఒక హైరార్కికల్‌గా వాళ్ళని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడం మొదలుపెట్టారు. అండ్ వాటిని అలా ఎన్ఫోర్స్ చేసేలాంటి సోషియో పొలిటికల్ సిస్టమ్స్ మన దగ్గరున్నాయి. వాటికి ఎన్నో ఆధారాలున్నాయి. మరి ఇన్ని క్యారెక్టరిస్టికల్ ప్రూఫ్స్ ఆఫ్ సిస్టమ్ ఉన్నప్పుడు, బ్రిటిష్ వచ్చాక క్యాస్ట్ సిస్టమ్ వచ్చిందని ఎలా అంటున్నాము? బ్రిటిష్ వచ్చి చేసింది ఏంటంటే, ఇన్ని జాతులన్నిటిని అడ్మినిస్ట్రేటివ్‌లీ డీల్ చేయటం డిఫికల్ట్. సో, వీళ్ళని కొన్ని కాస్ట్స్ లాగా ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టారు. సో, మనం ఒక పాపులర్ మాట వింటాం గదా! కాస్ట్ అనేది పోర్చుగీస్ వర్డ్ నుండొచ్చింది. కాస్టా అనే పోర్చుగీస్ వర్డ్ నుండొచ్చింది. అసలది ఇండియన్ వర్డే కాదు. ఆఫ్‌కోర్స్ కాస్ట్ అనేది ఇండియన్ వర్డ్ కాదు. సో వాట్? డస్ దట్ prove there is no hierarchy in Indian society? There is, and we should be able to examine it. సో, ఈ జాతి ఫ్రేమ్‌వర్క్ మనకు ప్రూవ్ చేసిన పాయింట్ బట్టి, సో, కాస్ట్ తీసుకొచ్చిన బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిందేంటి? సో, బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, సో, వాళ్ళు దాన్ని ఒక సెన్సస్ ఇంట్రొడ్యూస్ చేయటంతో అసలు
ఈ కాస్ట్ అనేదేంటి, జాతులనేదేంటి అనే దాన్ని ఫస్ట్ టైమ్ కౌంట్ చేశారు. అండ్ ఈ కౌంట్ చేసిన ప్రాసెస్‌లో ఇప్పుడు మన కంప్లెయింట్ ఏంటంటే, ఫ్రీక్వెంట్ కంప్లెయింట్ ఏంటంటే, వాళ్ళు అలా కౌంట్ చేసేసరికి ఇంక మేము ఇదే అని చెప్పి ముందరే ఫిక్స్ అయిపోతున్నారు. బట్ అసలు అలా కాకపోవచ్చు. వీళ్ళు ఏ కాస్ట్‌లో పుట్టినా గూడా ఇంకో దానికెళ్ళే ఫ్లెక్సిబిలిటీ ఉందని. కానీ మనం ఇప్పటిదాకా గమనించిన దాన్ని బట్టి ఫ్లెక్సిబిలిటీ లేదు. ఆ టైట్‌నెస్‌ని బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మన మీద మనకొక చిన్నతనం వచ్చే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు అని. మన మీదకి మనకి చిన్నతనం బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేయలేదు. మన మీద మనకి చిన్నతనం ఉంది గాబట్టే బుద్ధ లాంటి వాళ్ళు ప్రశ్నించారు. భక్తి ట్రెడిషన్‌లో భక్తి సెయింట్స్ ప్రశ్నించారు. ఎన్నో టైమ్స్ హిందూ సొసైటీ క్వెషన్‌ని తను అడిగింది. అది చిన్నతనం కాదు. తప్పుంటాం అది చిన్నతనం ఎలా అవుతుంది? అది ప్రూవ్ చేసింది బ్రిటిష్ వాళ్ళు కాదు. ఆ డిబేట్ ఇండియన్ సొసైటీలో ఎప్పటినుండో జరుగుతోంది. మరసలు ఫైనల్లీ వాట్ డు వి డూ అబౌట్ కాస్ట్? దట్ ఈస్ ఎ బిగ్ క్వెషన్. ఐ యామ్ నాట్ సమ్‌వన్ హూ కెన్ సే కాస్ట్‌ని ఎలా పోగొట్టాలి అనే దానికి నిజంగా నాకు కూడా ఆన్సర్ లేదు. బట్ నేను 2 ప్రపోజల్స్ మీ ముందర పెడతాను. నేను ఆల్రెడీ ఎన్నో ప్లాట్‌ఫార్మ్స్‌లో మాట్లాడాను. ఒకటి ఈజ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఇట్స్ ఎ ఫెయిర్‌లీ నైస్ ఐడియా. ఇప్పుడు చాలా పాపులర్‌గా గూడా ఉంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. యంగ్‌స్టర్స్ ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ ఫ్లూయిడిటీ వచ్చేసింది ఈ కాస్ట్ స్ట్రక్చర్‌లో. బట్ ఇంకా లాట్ ఆఫ్ యాటిట్యూడ్‌నల్ ఇష్యూస్ సాల్వ్ అవ్వాల్సింది. అంటే నువ్వు వెనకబడిన అన్న ఫీలింగ్ ఇంకా ఉంది. ఆ యాటిట్యూడ్‌నల్ లెవెల్‌లో వర్క్ జరగాల్సింది. ఇంకా రిసోర్స్ డిస్క్రిమినేషన్ ఉంది. తెలంగాణ క్యాస్ట్ సెన్సస్ మీద మేము నెక్స్ట్ ఒక ఎపిసోడ్ చేయబోతున్నాం. దానిలో మనకు అర్థమవుతుంది. చాలా అగ్రకులాల దగ్గర మాత్రమే ఆల్మోస్ట్ వెల్త్ అంతా కాన్సంట్రేట్ అయ్యుంది. ఎడ్యుకేషన్ కూడా అక్కడే ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా అక్కడే ఉంది. సో, మనం క్యాస్ట్ అనేది కేవలం పాతది అంటే తప్పు. ఇప్పటికి కూడా చాలా కులాల వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యాక్సెస్ లేదు. ఫినాన్స్ యాక్సెస్ లేదు. ల్యాండ్‌కి యాక్సెస్ లేదు. డబ్బులకి యాక్సెస్ లేదు. చదువుకి యాక్సెస్ లేదు. వాళ్ళ పేరెంట్స్‌కి సరైన ఉద్యోగాలు లేవు. సో, క్యాస్ట్ ఈస్ ఎ రియాలిటీ. దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది మనం ఆలోచించాలి. దీనికి అంబేద్కర్ ఏమంటారంటే, అసలు ఈ వర్ణ అనేది మన మైండ్ సెట్‌లో పోనంత వరకు ఈ కాస్ట్ అనేది పోదు. అందుకని ఈ స్క్రిప్చర్స్‌ని తగలబెట్టేసేయండి అంట. సో, ఆయనేం చేశారంటే స్మృతి దహన్ సో, తగలబెట్టేసి ఆయనేం చేశారంటే బట్ ఉపనిషత్స్‌లో కొంచెం ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో, రిలిజియన్ ఆఫ్ టెక్స్ట్స్‌లా గాకుండా హిందూయిజం రిలిజియన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అయితే బెటర్ అంటారు. సో, రిలిజియన్ ఆఫ్ టెక్స్ట్ అంటే నా శాస్త్రాల్లో ఏముందో నేను అదే చేస్తాను అంటాం. బట్ రిలిజియన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉపనిషత్తులో లాగా మీరు డిబేట్ చేయండి. ఒక మనిషి ఎందుకు ఇలా ఉండాలి? ఒక జాతి అని జెప్పి ఎందుకు డిఫరెన్స్ ఉండాలి? అసలు ఎందుకు సమాజాన్ని ఇలా చూడాలి? అలాంటి రిలిజియన్ వైపుకి హిందూయిజం ఎవాల్వ్ అవ్వాలి అని చెప్పేసి అంబేద్కర్ అంటారు. వేరేస్ మహాత్మా గాంధీ ఏంటంటే ఆయన రిఫార్మర్ అన్నమాట. ఆయన అప్పర్ కాస్ట్ మనసుల్లో మార్పు రావాలి. మీరు త్యాగాలు చేయాలి. మీరు ఎవరైతే వెనకబడిన వర్ణాలున్నారో వాళ్ళందరినీ తీసుకురావాలి. వాళ్ళని మనం కలుపుకోవాలి. ఇట్లాంటి ప్రపోజల్స్ మహాత్మా గాంధీ చేశారు. సో, హి రిలైడ్ టూ మచ్ ఆన్ ద గుడ్‌నెస్ ఆఫ్ అప్పర్ కాస్ట్స్. అందుకనే చాలామంది ఆహ్, అంబేద్కర్‌ని ఇష్టపడేవాళ్ళు మహాత్మా గాంధీని ఇష్టపడరు అనేది ఆయన ప్రపోజ్ చేస్తారు. కంచె ఐలేసర్ ఏమంటారు అంటే, ఇంగ్లీష్ ఎప్పుడైతే వస్తుందో యూనివర్సల్‌గా అన్ని కాస్ట్స్‌కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్డ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే యాక్సెసిబుల్ అవుతుందో, అప్పుడు ప్రతి కాస్ట్ ఎంపవర్ అవుతుంది. వాళ్ళు బయటకొస్తారు బ్యాక్వర్డ్‌నెస్ ఉంది అనేది ఆయన ప్రపోజల్. అండ్ ఈక్వాలిటీ కోసం చాలా కులాలు ఇప్పటికీ లీగల్ బ్యాటిల్స్ చేస్తున్నారు. సో, ఇప్పటికీ మాకు యాక్సెస్ ఉండాలి అనే ఫైట్స్ జరుగుతున్నాయి. ఇప్పటికీ మమ్మల్ని తక్కువ వర్ణాలుగా చూడకూడదనే ఫైట్స్ జరుగుతున్నాయి. ఇట్లాంటి లీగల్ బ్యాటిల్స్ ద్వారానే మార్పొస్తుంది అని కొద్దిమంది స్కాలర్స్ బిలీవ్ చేస్తారు. సో, ఓవరాల్‌గా నా ఫైనల్ ఇంప్రెషన్ ఏంటంటే, ఇది హిందూయిజంలోని రియాలిటీ అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇది ఎంఎస్ గోల్వల్కర్ ఆర్ఎస్ఎస్ రిప్రజెంటేటివ్ మాట్లాడినా, మహాత్మా గాంధీ వర్ణాకి ఫేవరబుల్‌గా మాట్లాడినా, అంబేద్కర్ దానికి వ్యతిరేకంగా మాట్లాడినా, బుద్ధ లాంటి రిఫార్మర్ మాట్లాడినా, ఎంఎన్ శ్రీనివాస్ లాంటి సోషియాలజిస్ట్ మాట్లాడినా, టోనీ జోసెఫ్ లాంటి జర్నలిస్ట్, హిస్టారియన్ మాట్లాడినా, అందరూ ఫస్ట్ మాట్లాడుతోంది ఏంటంటే, వర్ణ ఈజ్ ఎ రియాలిటీ. జాతి ఈజ్ ఎ రియాలిటీ ఇన్ హిందూయిజం. ఇట్స్ నాట్ ఎ స్టోరీ. ఇట్ ఈస్ ట్రూత్. అదెందుకొచ్చింది? అది ఎలా ఎవరు క్రియేట్ చేశారు అని మనం జీవితాంతం కూర్చొని డిబేట్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ మన కళ్ళ ముందర ఆ డిస్క్రిమినేషను, ఆ రియాలిటీ కనిపిస్తున్నప్పుడు దాన్ని ఎలా మార్చాలి అని డిస్కస్ చేయటం ఇంపార్టెంట్. దాని పాలిటిక్స్ ఏంటి? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? వి కెన్ డూ థట్ ఇన్ సెపరేట్ ఎపిసోడ్స్. ఖచ్చితంగా దీనికి ఫాలో అప్ ఎపిసోడ్స్ ఉంటాయి. థెర్ విల్ బి మోర్ క్వెషన్స్ ఆన్ దిస్. బట్ యాస్ ఎ స్టార్టర్ ఐ బిలీవ్ వి కెన్ మేబీ జస్ట్ ఫస్ట్ అక్నాలెడ్జ్ యాహ్!
ఇది యాంటీ హిందూయిజం కాదు. మనం ఒక మిస్టేక్ ఉంది మాట్లాడితే అది బ్రిటిష్ వాడు కావాలని మనల్ని చిన్న చూపు చూస్తూ చెప్పింది అయ్యుండకపోవచ్చు. మేబీ దేర్ ఈస్ సమ్ ట్రూత్ టు దిస్ అనేది మనం గమనించగలిగితే చాలు. అందుకనే ఈ ఎపిసోడ్‌లో నేను చేసిన ప్రయత్నం జస్ట్ మనం ట్రూత్‌ని చూడగలమా అని చెప్పే ప్రయత్నం మాత్రమే. ఐ హోప్ దిస్ యాడెడ్ సమ్ వాల్యూ టు యూ. ప్లీజ్ మీకు ఏ ఫీడ్‌బ్యాక్ ఉన్నా యూ కెన్ ఆల్వేస్ రైట్ అన్ ఈమెయిల్ ఆర్ పోస్ట్ ఇట్ యాస్ ఎ కామెంట్ ఆన్ ద వీడియో. థాంక్ యూ. స్టే ట్యూన్డ్.